హే గైస్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ DC సినిమాకి వెళ్ళాను అనమాట. అండ్ ఆ సినిమాకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ లోకేష్ కనకరాజే. బేసిక్ గా నేను కమల్ హాసన్ కి పెద్ద ఫ్యాన్ అనమాట. విక్రమ్ లాంటి సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్. ఆ సినిమా చూసి ఫుల్ సాటిస్ఫైడ్. డైరెక్టర్ గా లోకేష్ అల్లాడిస్తాడు. మరి యాక్టింగ్ ఎలా చేశాడో చూద్దామని DC సినిమాకి వెళ్ళా. లోకేష్ కనకరాజ్ పర్ఫార్మెన్స్ చూద్దామని వెళ్ళిన నేను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కొట్టిన మ్యూజిక్ కి ఫ్యాన్ గా బయటకు వచ్చా. యాక్చువల్లీ విక్రమ్ సినిమా అప్పుడు కూడా ఇంతే ఫీల్ అయ్యా. ఏం కొట్టేవారా స్వామి ఈ మ్యూజిక్ అనిపించింది. ఈవెన్ జైలర్ సినిమా కూడా ఎగ్జాక్ట్ గా ఇంతే జరిగింది. జైలర్ సినిమా సూపర్ హిట్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనిరుద్ధ్ మ్యూజిక్. అందుకే అనిరుద్ధ్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాలి అనిపించింది, అందుకే ఈ వీడియో. తప్పకుండా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. సౌత్ ఇండియన్ సినిమాలో చాలా మంది గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఇంకా ఉన్నారు కూడా. కానీ వాళ్ళందరికీ ధీటుగా అనిరుద్ధ్ ఇప్పుడు సౌత్ ఇండియన్ మ్యూజిక్ ని ఏలుతున్నాడు. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా కొంతకాలం తర్వాత ఆ సీన్స్ మర్చిపోతాం. కానీ సీన్స్ మర్చిపోయినా ఆ సీన్స్ వెనక BGM గుర్తుందంటే అది అనిరుద్ధ్ కొట్టిన BGMఏ. అనిరుద్ధ్ 1990 అక్టోబర్ 16న చెన్నైలో పుట్టాడు అనమాట. అండ్ హీ వాజ్ ఎ నెపో కిడ్. ఈ నెపో కిడ్ అనే వర్డ్ని మీరు నెగిటివ్ గా తీసుకోకండి. ఆ వర్డ్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే అతని ఫ్యామిలీ మొత్తం ఆర్ట్స్ కి డీప్ గా కనెక్ట్ అయి ఉండటం. అనిరుద్ధ్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రవి రాఘవేంద్ర అనమాట. ఆయన ఒక యాక్టర్. అండ్ వాళ్ళ మదర్ పేరు లక్ష్మీ రవిచంద్రన్. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్. అండ్ అనిరుద్ధ్ వాళ్ళ ఆంటీ లతా రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ వైఫ్. అంతేకాదు అనిరుద్ధ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ K. సుబ్రహ్మణ్యం, ఆయన కూడా ఒక ఫిలిం మేకర్. సో అనిరుద్ధ్ ఫ్యామిలీ రూట్స్ మొత్తం ఆర్ట్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి న్యాచురల్ గా అతను నెపో కిడ్ అవుతాడు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అనిరుద్ధ్కి వచ్చిన సక్సెస్ ఫ్యామిలీ రూట్స్ నుంచి వచ్చిందా లేదా అతని టాలెంట్ నుంచి వచ్చిందా? అనిరుద్ధ్ సక్సెస్ లో అతని ఫ్యామిలీ కనెక్షన్స్ ఎటువంటి రోల్ ప్లే చేయలేదు అని అనలేము. ఎందుకంటే అతని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసిన కొలవరెడ్డి సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చింది ఐశ్వర్య ధనుష్. ఆమె రజనీకాంత్ కూతురు. అండ్ రజనీకాంత్ అనిరుద్ధ్ కి అంకుల్ అవుతాడు. బట్ కొలవరెడ్డి అనిరుద్ధ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ అతని కెరియర్ లో సక్సెస్ ని తెచ్చిపెట్టింది మాత్రం ప్యూర్గా అతని టాలెంటే. అండ్ మ్యూజిక్ టాలెంట్ అనిరుద్ధ్కి చాలా చిన్న ఏజ్ నుంచే వచ్చింది. నార్మల్గా చిన్న వయసులో మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పదే పదే నచ్చిన మ్యూజిక్ ని వింటూ ఉంటారు. కానీ అనిరుద్ధ్ మాత్రం ఏదైనా మ్యూజిక్ వింటే ఆ మ్యూజిక్ ని తన చిన్న క్యాషియో కీబోర్డ్ మీద ప్లే చేయడానికి ట్రై చేసేవాడు. సో అలా చిన్న వయసులోనే అనిరుద్ధ్ టాలెంట్ ని చూసి వాళ్ళ మదర్ తనని పియానో క్లాసెస్ కి పంపించింది అనమాట. సో అలా మ్యూజిక్ లో డీప్ గా ఇన్వాల్వ్ అవ్వటం స్టార్ట్ అయ్యాడు అనిరుద్ధ్. అనిరుద్ధ్ స్పెషాలిటీ జస్ట్ మ్యూజిక్ ని నేర్చుకోవటం మాత్రమే కాదు, మ్యూజిక్ ని వినటం, దాన్ని అబ్జర్వ్ చేసుకోవటం అండ్ దాన్ని అతని సొంత మ్యూజికల్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడం. ఇది అతని యూనిక్ టాలెంట్ అనమాట. చిన్న ఏజ్ నుంచే పియానో నేర్చుకోవటం మొదలుపెట్టిన అనిరుద్ధ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో కంప్లీట్ పియానో ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత స్కూల్లో జింక్స్ అనే కర్ణాటిక్ ఫ్యూజన్ బ్యాండ్ లో జాయిన్ అయి ఊ లాలా అనే మ్యూజిక్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ కూడా చేశాడు అనమాట. తన స్టూడియోలో రికార్డ్ చేయడం కోసం AR రెహమాన్ సెలెక్ట్ చేసిన బ్యాండ్స్ లో అనిరుద్ధ్ బ్యాండ్ కూడా ఉంది. నెక్స్ట్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత సర్క్యూట్ అనే ఫంక్ రాక్ బ్యాండ్ లో జాయిన్ అయ్యాడు. సో అనిరుద్ధ్ జస్ట్ ఒక పర్టికులర్ మ్యూజిక్ కే పరిమితం అవ్వలేదు, అన్నిటిని కలిపి నేర్చుకున్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే మ్యూజిక్ ని మాత్రమే అనిరుద్ధ్ పర్సీవ్ చేయలేదు. అంటే ఓన్లీ మ్యూజిక్ తన ప్రొఫెషన్ లాగా అతను అడల్ట్హుడ్ లోకి అడుగు పెట్టలేదు. అతను మంచి స్టూడెంట్, ఇన్ఫాక్ట్ బ్రిలియంట్ స్టూడెంట్. అనిరుద్ధ్ ఫాదర్ అతన్ని IIT మెటీరియల్ లా చూసేవాడు అనమాట. మ్యూజిక్ అండ్ స్టడీస్ రెండిట్లో దేన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో కొలవరెడ్డి సీన్ లోకి వచ్చింది. అటు స్టడీస్ ఇటు మ్యూజిక్ రెండింటిని ప్యారల్ గా మెయింటైన్ చేస్తున్న టైంలో ఫిలిం మేకింగ్ ప్రాసెస్ కోసం హీరో ధనుష్ తను చేస్తున్న కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ కంపోజ్ చేయమని అనిరుద్ధ్ ని అప్రోచ్ అయ్యాడు. అప్పటి వరకు బ్యాండ్స్ లో మాత్రమే మ్యూజిక్ కొట్టిన అనిరుద్ధ్ సడన్ గా మూవీస్ అనగానే కాస్త కంగారు పడ్డాడు. కానీ ధనుష్ సపోర్ట్ చేయడంతో షార్ట్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. అలా చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో ఒకదాన్ని మెయిన్ ఫిలిం గా తీద్దాం అని డిసైడ్ అయ్యారు. అదే 3 మూవీ. ధనుష్, శృతి హాసన్ యాక్ట్ చేసిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా పెద్దగా ఆడింది లేదు, కానీ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ ఇప్పటికి కూడా. కానీ ఈ సినిమాలో ఒక్క సాంగ్ మాత్రం ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే
కొలవెరిటీ సాంగ్. నేను అప్పుడు బీటెక్లో ఉన్నానన్నమాట. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపించేది. ఇన్ఫ్యాక్ట్ మీలో చాలా మంది ఈ సాంగ్ కోసం రక్తాలు కూడా చిందించుంటారు. మీకు నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పొచ్చు. సినిమాలో లవ్ ఫెయిల్యూర్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఒక యూనిక్ సాంగ్ కావాలని 3 మూవీ డైరెక్టర్ ఐశ్వర్య ధనుష్ అడగటంతో అనిరుద్ధ్ వెంటనే ట్యూన్ ఒకటి సెట్ చేశాడు. ఆ వెంటనే ధనుష్ సాంగ్ పాడటం స్టార్ట్ చేశాడంట. జస్ట్ 20 మినిట్స్లో సాంగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. అయితే ఈ సాంగ్ని రికార్డ్ చేసి ఒక ఫోల్డర్లో ఉంచేసి దాని గురించి పూర్తిగా మర్చిపోయింది మూవీ టీం. కొన్ని రోజుల తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సడన్గా కొలవరెడ్డి అనే ఫోల్డర్ కనిపించిందంట. ఓపెన్ చేసి సాంగ్ వింటే చాలా యూనిక్గా అనిపించింది. అసలు ఇంత యూనిక్ సాంగ్ని ఎలా ఇగ్నోర్ చేసాం అనుకుని దాన్ని మూవీలో యాడ్ చేశారు. కానీ మూవీ రిలీజ్ అవడానికి ముందే ఎవరో సాంగ్ రఫ్ వర్షన్ని ఆన్లైన్లో లీక్ చేశారు. అనిరుద్ధ్ శ్రమ అంతా వృధా అయింది. అయితే అనిరుద్ధ్ ఓటమిని ఒప్పుకోలేదు. ఎవరో తన క్రెడిట్ని కొట్టేస్తూ ఉంటే చూస్తూ ఉండలేదు అనిరుద్ధ్. మూవీ టీంతో కలిసి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. అప్పటికప్పుడు సీడీలు వేసి రిలీజ్ చేసే టైం లేకపోవడంతో కొలవెరిటీ మేకింగ్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇలా చేయటం అనిరుద్ధ్కి ఇష్టం లేదు. ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి? ఇప్పుడంటే సాంగ్స్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయటం చాలా కామన్ అయిపోయింది. బట్ ఒక డెకేడ్ బ్యాక్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమ సాంగ్స్ ని సిడీస్ లో రిలీజ్ చేసేవాళ్ళు. కానీ మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, అంతా మన మంచికే అని. ఇష్టం లేకుండా యూట్యూబ్లో రిలీజ్ చేసిన కొలవెరిటీకి ఫస్ట్ రోజు 3 lakh వ్యూస్ వచ్చాయి. సెకండ్ డేకి 3 million వ్యూస్ వచ్చాయి. కొలవెరిటీ సాంగ్ హిట్ అవటం కాదు, ఎక్స్ప్లోడ్ అయింది. యూట్యూబ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వీడియోస్లో ఈ సాంగ్ ఒకటి. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ ఈ సాంగ్ గురించి ట్వీట్ చేశారు. ఇండియాలో ప్రతి సెలబ్రిటీ ఈ సాంగ్ని ప్రైజ్ చేశారు. ఎక్కడో జపాన్లో వాళ్ళు కూడా ఈ సాంగ్కి డ్యాన్స్ వేయటం స్టార్ట్ చేశారు. అండ్ అనిరుద్ధ్ బికేమ్ ఎ సెన్సేషన్. జస్ట్ ఇమాజిన్, ఇన్ కేస్ ఆ సాంగ్ని సిడీస్లో రిలీజ్ చేసి ఉంటే ఇంత ఇంటర్నేషనల్ హిట్ అయ్యేదా? అందుకే కొన్ని సార్లు మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా మన మంచికే అనుకోవాలి. కొలవెరిటీ ఎంత సక్సెస్ అయిందో అంతకంటే ఎక్కువ ప్రెషర్ అనిరుద్ధ్ మీద బిల్డ్ అయింది. ఎందుకంటే చాలా మంది అనిరుద్ధ్ అంటే కొలవెరిటీయే అనుకునేవాళ్ళు. కానీ 3 మూవీ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది అనిరుద్ధ్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ కొలవెరిటీ అని. 3 మూవీలో కొలవెరిటీ సాంగ్ తో పాటు మిగతా సాంగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. కానీ జనాలు మాత్రం కొలవెరిటీనే గుర్తుపెట్టుకున్నారు. కానీ అనిరుద్ధ్ మాత్రం వైరల్ సెన్సేషన్ ని కాదు, తన టాలెంట్ అండ్ డిసిప్లిన్ నమ్ముకున్నాడు. 3 తర్వాత మళ్ళీ ధనుష్ అనిరుద్ధ్ టీమప్ అయ్యి బూస్ట్ అసోసియేషన్ తో సచిన్ యాంథమ్ అనే సాంగ్ ని చేసి సచిన్ టెండూల్కర్ కి అంకితం చేశారనమాట. ఆ తర్వాత డేవిడ్ అనే మల్టీ స్టార్ సినిమాలో కనవే కనవే అనే సాంగ్ కంపోజ్ చేసి తానే పాడాడు. మీలో చాలా మంది ఈ పాటకి ఫ్యాన్స్ కూడా ఉండే ఉంటారు. నెక్స్ట్ అనిరుద్ధ్ కంపోజ్ చేసిన సినిమా ఎత్తిరి నీచల్. శివకార్తికేయన్ యాక్ట్ చేసిన ఈ సినిమాలోని పాటలు మంచి హిట్ అయ్యాయి. అండ్ ఈ ఆల్బమ్ లో ర్యాపర్స్ యోయో హనీ సింగ్ ఇంకా హిప్ హాప్ తమిళాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట అనిరుద్ధ్. అండ్ ఈ సినిమాతో అనిరుద్ధ్ శివకార్తికేయన్ హిట్ కాంబినేషన్ మొదలైంది. ఇంకిక్కడి నుంచి అనిరుద్ధ్ వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. వనక్కం చెన్నై, ఇరందం ఉలగం, రఘువరన్ బీటెక్, మాన్ కరాటే లాంటి సినిమాలకి మంచి సాంగ్స్ కొడుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కెరియర్ కి బ్రేక్ ఇచ్చిన ధనుష్ తో కలిసి 2014లో మళ్ళీ వర్క్ చేశాడు. 6 వేలరాజు డైరెక్ట్ చేసిన రఘువరన్ బీటెక్ సూపర్ హిట్ అవడంతో పాటు ఈ మూవీలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత 2015లో వచ్చిన మారీ మూవీకి కూడా అనిరుద్ధ్ ధనుష్ తో కలిసి పనిచేశాడు. ఈ సినిమా టైటిల్ సాంగ్ అండ్ డాను 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 సాంగ్స్ అయితే చాలా పాపులర్ అనమాట. నార్మల్ గా అయితే ఇలా వరుస సినిమాలు వరుస హిట్లు ఇస్తూ ఉంటే ఆడియన్స్ సాటిస్ఫై అయిపోతారు. కానీ అనిరుద్ధ్ కేస్ వేరనమాట. అనిరుద్ధ్ ఎంత సక్సెస్ని చూసినా, ఎంత మంచి సాంగ్స్ చేసినా జనాలు కొలవెరిటీతోనే కంపేర్ చేసేవాళ్ళు. కొలవెరిటీ సక్సెస్ ఒక మంకీ లాగా అనిరుద్ధ్ భుజాల మీద ఉంటూ అతను మోయలేని బరువుగా మారింది. అలాంటి టైంలో వచ్చింది అనిరుద్ధ్కి బిగ్ బ్రేక్. అదే కత్తి. 3 తర్వాత అనిరుద్ధ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ని తీసుకొని వచ్చింది విజయ్ యాక్ట్ చేసిన కత్తి. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆ టైంలో అనిరుద్ధ్ కెరియర్ లో బిగ్గెస్ట్ ప్రొఫైల్ ఆల్బమ్. ఈ సినిమాలోని సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అండ్ ఇండియాలో ఐట్యూన్స్ చార్ట్ లో ఈ సినిమా ఆల్బమ్ టాప్ పొజిషన్ కి వెళ్ళింది. ఇంకెక్కడి నుంచి అనిరుద్ధ్ వెనక్కి తిరిగి చూసింది లేదు. అనిరుద్ధ్ పట్టిందల్లా బంగారం అయింది. సినిమా స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు, అనిరుద్ధ్ మ్యూజిక్ కొడితే చాలు సినిమా హిట్
అయిపోతుందనే ఫీలింగ్ కి హీరోలు డైరెక్టర్లు చివరికి ఆడియన్స్ కూడా వచ్చేసారు. అనిరుద్ధ్ సక్సెస్ అతన్ని కాలీవుడ్ బయట కూడా ఛాన్స్ వచ్చేలా చేసింది. 2018లో అజ్ఞాతవాసి సినిమాతో అనిరుద్ధ్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అఫ్ కోర్స్ ఈ సినిమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత జెర్సీ, గ్యాంగ్ లీడర్, దేవరా, హిందీలో జవాన్, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా వరుసగా హిట్స్ ఇస్తూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. వై హీ సో సక్సెస్ఫుల్ అంటే ఏం చెప్తాం, బాగా మ్యూజిక్ కొడతాడు అందుకే సక్సెస్ అయ్యాడు. కానీ అనిరుద్ధ్కి వచ్చిన హ్యూజ్ సక్సెస్ కి జస్ట్ మ్యూజిక్ బాగా కొడితే సరిపోదు. హీ మస్ట్ హ్యావ్ సమ్ చీట్ కోడ్స్. అండ్ ఆ చీట్ కోడ్స్ లో మొదటిది ట్రెండ్ ని ఫాలో అవటం. ట్రెండ్ ని ఫాలో అవటం అంటే మ్యూజిక్ ట్రెండ్ ని కాదు, మీమ్స్ ట్రెండ్ ని. అనిరుద్ధ్ వైరల్ మీమ్స్ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతాడు. అండ్ బాగా హిట్ అయ్యి విపరీతంగా వైరల్ అయిన మీమ్స్ ని తన సాంగ్స్ లో యూజ్ చేస్తాడు. అండ్ కూలీలో ఈ సాంగ్ గుర్తుంది కదా, ఈ వీడియోలో డాన్స్ చేస్తున్న ఆయన పేరు వచ్చేసి టి రాజేందర్. అండ్ ఆ సాంగ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో పాడిన బీట్ బాక్సింగ్ సాంగ్ అనమాట. ఇదిగో చూడండి. సో ఇలా వైరల్ అయ్యే మీమ్స్ ని బేస్ చేసుకొని అనిరుద్ధ్ సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆడియన్స్, ముఖ్యంగా యంగర్ జనరేషన్ వాళ్ళు వీటికి వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఎంతో మంది టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న ఈ టైంలో అనిరుద్ధ్ యూజ్ చేసిన ఈ మీమ్ చీట్ కోడ్ అతన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ గా చేస్తుంది. నెక్స్ట్ చీట్ కోడ్ వచ్చేసి కొలాబరేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ కాంబినేషన్ రిపీట్ అవడం ఎప్పటిది కాదు, కొన్ని డెకేడ్స్ నుంచి ఇది రిపీటెడ్ గా అవుతూ వస్తుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడంటే హీరోస్ ఖచ్చితంగా నెక్స్ట్ మూవీకి అదే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయడానికి రెడీ అవుతారు. అండ్ అనిరుద్ధ్ తో కూడా అలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. లైక్ అనిరుద్ధ్ శివకార్తికేయన్, అనిరుద్ధ్ ధనుష్, అనిరుద్ధ్ విజయ్, అనిరుద్ధ్ రజనీకాంత్, అన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్ లో ఏది రిపీటెడ్ గా ఉండదు. ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరోకి సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఉంటాయి. అంతెందుకు విక్రమ్ మూవీ తీసుకోండి, ఒకే మూవీలో ఒక 5-6 సినిమాలకి సరిపోయే బీజం కొట్టాడు. అండ్ అది కూడా హీరో ఇమేజ్ కి తగ్గట్టు ఉండదు. బికాస్ హీరో ఇమేజెస్ ఏంటో ఆడియన్స్ కి తెలుసు. అనిరుద్ధ్ బీజిఎమ్స్ హీరో ఇమేజెస్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జైలర్ మూవీ తీసుకోండి, రజనీకాంత్ ఇమేజ్ అండ్ ఆరా ఏంటో అందరికీ తెలుసు. అందుకే జైలర్ లో బీజిఎం రజనీకాంత్ ఇమేజ్ ని గాడ్ లెవెల్ కి తీసుకుని వెళ్ళేలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అనిరుద్ధ్ యూస్ చేసే చీట్ కోడ్ బీజిఎమ్స్. అసలు ఏం బ్రాండ్ తాగి కొడతాడో తెలియదు కానీ విక్రమ్ జైలర్ అయితే పీక్స్ అనమాట. గూస్ బంప్స్ రాని మూమెంటే ఉండదు. అనిరుద్ధ్కి కుప్పల కొద్ది ఛాన్సెస్ రావడానికి అతను కొట్టే బీజిఎంసే మెయిన్ కారణం. సినిమా చూశాక సీన్స్ మర్చిపోతామేమో కానీ అనిరుద్ధ్ కొట్టే బీజిఎం మాత్రం మైండ్ లో అలాగే ఉండిపోతుంది. అండ్ ఫ్యూచర్ లో అనిరుద్ధ్ ఇంకా గొప్ప మూమెంట్స్ ని చూస్తాడు. అలా అని ఫ్యూచర్ కి పాత ఈజీగా ఉంటుంది అనలేం. ఎందుకంటే అనిరుద్ధ్ తనకంటూ ఒక స్టాండర్డ్ ని సెట్ చేసుకున్నాడు. ఆ స్టాండర్డ్ కి కాస్త తగ్గిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోతే నెంబర్ 1 పొజిషన్ ని అనిరుద్ధ్ రిటైన్ చేసుకోలేడు. అనిరుద్ధ్ ఈజ్ జస్ట్ ఎనదర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనేయటం ఈజీ, కానీ అనిరుద్ధ్ కి అది జస్టిఫై అవ్వదు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో మ్యూజిక్ అండ్ సినిమా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చేంజ్ అయింది. అండ్ ఆ చేంజ్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి కాంపిటీషన్ విపరీతంగా ఉంది. అండ్ నెపో కిడ్ అయిన అనిరుద్ధ్ కి కెరియర్ స్టార్టింగ్ లో పుష్ వచ్చింది, కానీ ఈ కాంపిటీషన్ ని తట్టుకుని నిలబడింది మాత్రం అతని ప్యూర్ టాలెంట్ వల్లే. తన టాలెంట్ తోనే మ్యూజిక్ ని అందిస్తున్నాడు, తన టాలెంట్ తోనే జనాల్ని కట్టేస్తున్నాడు, తన టాలెంట్ తోనే ఈ రోజున నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబడ్డాడు. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. అండ్ మీకు నచ్చిన అనిరుద్ధ్ సాంగ్ అని కింద కామెంట్ లో తప్పకుండా నాకు చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఇన్స్పైరింగ్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనోజ్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి చిత్రంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్.